అందరికీ నమస్కారం। ఈ రోజు మన గౌరవ అతిథులు ప్రధానమంత్రి మోడీ గారు, మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆర్ నారాయణమూర్తి గారు, మనకు తెలిసినటువంటి మహానటుడు, ఇకపోతే కేఏ పాల్ గారు, మన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు। ముందుగా మనము మోడీ గారి యొక్క భజన కార్యక్రమం ఒకటి ఉంది, అది తిలకించాక ప్రముఖ నటులు దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు మనకి తర్వాత కొన్ని విషయాలు మనకి చెబుతారు। మొదలు పెట్టండి మోడీ గారు మీ చెక్క భజన। భజన చేసే విధము తెలియని శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి। 3 రోజుల క్రితం ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థుల ధర్నాలతో అట్టడుకున్నటువంటి ఆ కార్యక్రమాల గురించి, నీట్ పేపర్ యొక్క లీకేజ్ గురించి మన నారాయణమూర్తి గారు స్పందిస్తున్నారు। చెప్పండి సార్ దాని గురించి। జంతర్ మంతర్ దగ్గర ఈవేళ వాడు అమోఘంగా వాడు ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు। ప్రశ్నించడమే కాదు, రాజ్యం దిగిపోవాలి, చూసి రాసిన వాడికి శిక్ష పడకపోతే అన్నంతగా ఉద్యమం చేస్తున్నారు। ఆ చేసే ఉద్యమానికి రాత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అలా వణుకు పుడుతుంది ఈవేళ। దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్। అలాంటి ట్రూత్ ఉండాలని, బతకాలని, సత్యం చనిపోకూడదని నేను మనసుతో కోరుకున్నా। ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్పని ఏకం కావాలంటే ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకుని రావాలి, అప్పుడే సమసమాజం వస్తుంది, అందరూ బాగుంటారు అని నేను విజ్ఞప్తి చేసే నేను విజ్ఞప్తి చేశా। అదే అసలు చేసిన వాళ్ళు నాగన్న। చాలా సంతోషం నారాయణమూర్తి గారు, మీకు మా ధన్యవాదాలు। ఇకపోతే కేటీఆర్ గారు వస్తున్నారు। మోడీ గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, పిల్లలతో ఆడుకోవద్దు, యువతతో ఆడుకుంటే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నారు। చెప్పండి సార్ మా మోడీ గారి గురించి, ఎలా పరిగెత్తారు వీధుల్లో, అన్ని విషయాలు మాకు తెలియజేయండి। మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది, రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు। వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది, ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు। కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు, వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల। చాలా సంతోషం కేటీఆర్ గారు, మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కటి అక్షర సత్యమని నేను నమ్ముతాను। యావత్ దేశ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా నమ్ముతారని నేను భావిస్తున్నాను। ఇకపోతే మన ప్రియతమ నాయకులు కేఏ పాల్ గారు వచ్చారు। ఆయన ఏదో మోడీ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని ముచ్చట పడుతున్నారు। చెప్పండి సార్। మోదీ అంటాడు మేరా సాత్ పవన్ హే, అరే తెరా సాత్ పవన్ హే, ప్రజలు నై హే। శైలు, నాకు హిందీ కూడా రాదు। आदमी नहीं है, औरत नहीं है, पवन है। पवन में तुम लोग सब उड़ गया। तेलंगाना में, आंध्रा में कोई पूछता भी नहीं आप लोग को। पवन है, मंदकृष्ण मादिगा है, क्या करेगा पवन को लेके? पवन में उड़ेगा। తరిమి కొట్టాడు తెలంగాణలో, ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడట। ఏం పండ్రా బాబు నీకు? పాల్ గారు ఎంతో చక్కగా చెప్పారు మోడీ గురించి, మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గురించి। ఇకపోతే మీరు మరీను మా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఏదో పని ఉంటుంది, మీరు అలా అడగకూడదు, ఏయో సొంత పనులుంటాయి, మీరు అలా అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి। ఇకపోతే మోడీ గారు వచ్చారు, ఏదో చెబుతారట, చెప్పండి సార్। అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం లవణేన భోజ్యం। మోడీ గారు మీరు అన్నది లవణేన భోజ్యం కాదండి, లవణేన భోజ్యం। లవణము అంటే ఉప్పండి బాబు, మా కర్మరామ ఆయన ఎక్కడ రాసుకుంటావో, ఎక్కడ చదువుకుంటావో, ప్రాంప్టింగ్ సరిగ్గా లేనట్టుంది, తోని బాతుకొచ్చాడా। బాబు గారు వచ్చారు, ఏదో చెబుతారట, చెప్పండి బాబు గారు। పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు। ఏమన్నారు బాబు గారు? పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళుగా పుడతారా? నువ్వెలా పుట్టావు? నువ్వు గేదెలా పుట్టావా? సిగ్గుండాలి, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఈ మధ్య మతి పూర్తిగా భ్రమించిపోయింది, పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది అనడానికి ఇదే ఉదాహరణ బాబు గారు। ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే
మొన్నటి వరకు ప్రెసిడెంట్ గా పనిచేసిన అబ్దుల్ కలాం బాబు గారు మీకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది బాబు గారు. మహానేతలందరితో నువ్వు పోల్ చేసుకుంటున్నావంటే, నీ డబ్బా నువ్వే కొట్టేసుకుంటున్నావంటే, నా మొగుడే పిచ్చాలి, ఆ వాసన చూసి నేనే మెచ్చాలందంట వెనకొటకు ఒక ఆవిడ. అలాగుందిరా నాయన, నీకు మాత్రం పిచ్చి బాగా ముదిరిపోయింది. గారు నేను గాని అందరం కూడా సామాన్య కుటుంబాలను పుట్టాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అలీ గారు మీరేమీ బాబు గారికి చెప్పాల్సిన పని లేదు. ఆయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడంలో అందివేసిన చెయ్యకపోతే ఒక తల్లి అకౌంట్ లో 13,000 రూపాయలు పడ్డాయంటే ఇది పెద్ద విచిత్రం అంట. మొదలు పెట్టండి బాబు గారు మీ సొల్లు. ఆ తల్లి అకౌంట్ లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు. అరే మీ తాత సంపాదించిన ముల్ల ఇంటి నువ్వేంది ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముల్ల ఇది. పవన్ కళ్యాణ్ గారు మీలో ఇంత పరిపక్వత వచ్చిందంటే నా మనసు చాలా ఆనందముగా ఉన్నది. ఎంత చక్కగా అడిగారు. మీ తాతగారి ముల్ల అని అడిగారంటే మీరు ఎంత తోపు. అంటే బాబు గారికి, చిన్న బాబు గారికి, మీకు కూడా ఎక్కడో పెడిసినట్టుంది. గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది 42,70,000 మంది తల్లుల అకౌంట్ లో డబ్బులు వేసా. మీరు 42 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 44.5 లక్షల మంది తల్లులకు ఇస్తే మీరు 42 లక్షల మంది తల్లులకే ఇచ్చి 20 లక్షల మందికి కోత వేసినటువంటి పరిస్థితి. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతనే. మరి ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దాని ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. తల్లికి వందనం కార్యక్రమం చేపడదాం. అమ్మ ఒడి నాన్న బుడ్డికి వెళ్ళిపోయింది. బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోండి. అమ్మ ఒడి నాన్న బుడ్డికి వెళ్ళిపోతే మరి తల్లికి వందనం ఏ బుడ్డికి వెళ్ళిందో కూడా చెప్పరా? యూజ్లెస్ ఫెలో తోని బాతుకొచ్చాడా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మొదలు పెట్టండి సార్. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లింస్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నాకు దాంట్లో ముస్లింస్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. సనాతన ధర్మం అనే ముసుగులోన మతాల మధ్య చుచ్చు పెడుతున్నారు, మనుషుల్ని డివైడ్ చేస్తున్నారు. చూసారా? సర్వమత సామరస్యం కోసం అవతరించినటువంటి శివావతారుడైనటువంటి షిరిడి సాయిబాబాను అవహేళన చేస్తున్నారు. ఈ ధర్మం అయింది, పుణ్యకార్యం అయింది. ఏమైనా మానవ మాతృడు దేవుడవుతాడా అని ప్రశ్నిస్తున్నా నేను. ఏం చెప్తారు సమాధానం? మై గురు షిరిడి సాయి. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. గురువు గారు మీరు చెప్పింది అక్షరాల సత్యము. నిమిషానికి ఒక వేషం వేస్తాడు. అప్పుడే క్రిస్టియన్ అంటాడు, అప్పుడే ముస్లిం అంటాడు, అప్పుడే సనాతనం అంటాడు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఎంతో చక్కగా వినోదం తిలకిస్తున్నాడు మా యొక్క డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ అని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. గురువు గారు మీలాంటి వాళ్ళైనా గాని ఇతన్ని ప్రశ్నిస్తే ఇతనికి ఏమైనా కాసింత జ్ఞానోదయం కలుగుతుందేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.